హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో గోధుమ రవ్వతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎర్ర గోధుమ రవ్వతో స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక కప్పు రవ్వ వేయించుకుందాం. ఇది చక్కగా చిన్న మంట మీద దోరగా వేయించాలి. దోరగా వేగితే స్వీట్ కూడా మరింత రుచి వస్తుంది. ఇలా బాగా వేగిన తర్వాత ఈ రవ్వని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెడదాం. ఇలా వేయించిన రవ్వ ఇది. దీన్ని పక్కన పెట్టి అదే పాన్ పెట్టుకొని దానిలో అరకప్పు పెసరపప్పు కూడా వేసి వేయించుకుందాం. ఇది కూడా చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. చక్కగా దోరగా వేగిన తర్వాత దీన్ని కూడా రవ్వ తీసుకున్న గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ పై అదే పాన్ పెట్టుకొని ఒక 4 కప్పులు వాటర్ వేసి దీన్ని కాగనిద్దాం. ఇది గోధుమ రవ్వ కాబట్టి ఎక్కువ నీళ్లు పడతాయి. ఇప్పుడు ఇవి నీళ్లు బాగా కాగిన తర్వాత దీనిలో ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వ పెసరపప్పు కూడా వేసి బాగా కలుపుతాం. ఇలా బాగా కలిపి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకుందాం. ఇది ఉడుకుతుండగా బెల్లం పాకం రెడీ చేసుకుందాం. స్టవ్ పై వేరే గిన్నె పెట్టుకొని దానిలో ఒక కప్పు బెల్లం, ఒక కప్పు వాటర్ కూడా వేసి బాగా కరగనిద్దాం. కప్పు బెల్లం, కప్పు నీళ్లు కూడా వేసి బెల్లం కరిగేంత వరకు బాగా మరిగించుకుందాం. నీళ్లు బెల్లం కరిగేంత తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న రవ్వ పెసరపప్పు మిశ్రమంలో ఇప్పుడు తయారు చేసుకున్న ఈ బెల్లం పాకాన్ని వడకట్టి వేసి కలుపుదాం. ఈ బెల్లం పాకంలో ఈ రవ్వ పెసరపప్పుని ఉడికించుకుందాం. ఇది మరి ఒక 10 నిమిషాలు ఉడికితే బెల్లంలో రవ్వ పెసరపప్పు కలిసి ఉడుకుతాయి. ఇప్పుడు వేరే స్టవ్ పై చిన్న పాత్ర పెట్టుకొని ఒక కప్పు నెయ్యి వేద్దాం. ఈ స్వీట్లోకి నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. తర్వాత దీనిలో ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక గుప్పెడు బాదం పప్పులు కూడా వేసి వేయించుకుందాం. ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఉడుకుతున్న ఈ రవ్వ మిశ్రమంలో ఇలా వేయించుకున్న పప్పులు నెయ్యితో సహా వేసి బాగా కలుపుకుందాం. ఇది ఇలా చిన్న మంట మీద ఉడకనిస్తే చక్కగా స్వీట్ రెడీ అవుతుంది. చూసారా, స్వీట్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన గోధుమ రవ్వ స్వీట్ని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వతో స్వీట్ రెడీ. గోధుమ రవ్వ హల్వా రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.